నమస్తే, వెల్కమ్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం ఎంటర్టైన్మెంట్. నేను మీరామ్. సో పెద్దికి సంబంధించిన గ్లిమ్స్ ఏదైతే నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో దీని ఫస్ట్ షాట్ అనేది నేమ్తో రిలీజ్ చేసి టైటిల్ యాజ్ పెద్ది. సో 26/3/2026 అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఏదైతే మనం నాని గారి చిత్రం ఏదైతే ఉందో ఈ చిత్రానికి పోటీగా అయితే రిలీజ్ అవుతున్నట్లుగా అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అయితే నిన్న అందరూ గ్లిమ్స్ చూసి రకరకాల ఊహాగానాలతో ఉన్నారు. అది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, పుష్పకి రిలేటెడ్గా ఉంది, రంగస్థలం ఫ్లేవర్ తెలుస్తోంది, ఆ ఎసెన్స్ తెలుస్తోంది అని చాలామంది మాట్లాడారు. అయితే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, చాలా క్లియర్గా వినండి. పెద్ది వరల్డ్ ఈజ్ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ రంగస్థలం వరల్డ్ పుష్ప వరల్డ్ కంటే డిఫరెంట్గా ఉండబోతుంది అని అయితే నాకు అనిపించింది. ఏంటి బ్రో ఎక్కిస్తున్నాం హైప్ అని అనుకుంటున్నారేమో. ఫ్రాంక్లీ టెల్లింగ్, నిజంగా పెద్ది వరల్డ్ చాలా వరకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఉండబోతోంది. ఫర్ ద ఫస్ట్ టైం బుచ్చిబాబు సన ఇంత స్ట్రెంత్ ఉన్న వ్యక్తి అని ప్రూవ్ చేసిన గ్లిమ్స్ ఇది. రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అసలు బుచ్చిబాబుకున్న సీనియారిటీతో రామ్ చరణ్ని, మైత్రిని, పైగా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ని, శివన్న ఆయన్ని తీసుకొచ్చి ఇంతమందిని హ్యాండిల్ చేయగలుగుతాడని చాలామంది డౌట్తో ఉన్నారు. అయితే ఫ్రాంక్లీ టెల్లింగ్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఆ గ్లిమ్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. రైట్, ఓకే, ఇంకా లేట్ చేయకుండా బ్రేక్ డౌన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎలా ఉండే అవకాశం ఉంది, నాకున్న క్వశ్చన్స్ అన్ని రైజ్ చేస్తాను. మీకు దీంట్లో ఏదైనా మీరు మైనర్ డీటెయిల్ అబ్జర్వ్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రైట్, వెళ్ళిపోదాం. మైత్రి మూవీ మేకర్స్ ప్రెజెంట్ సుకుమార్ రైటింగ్స్. రైట్ ఇక్కడ మెయిన్ రైట్ ఇక్కడ మీరు చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ ప్రెజెంట్స్ సుకుమార్ రైటింగ్స్ ప్రెజెంట్స్. ఇక్కడ మీరు అందరూ బాగా అబ్జర్వ్ చేస్తే, ఇంక్లూడింగ్ నేను ఈ టైంకి ఈ వీడియో చేస్తున్న టైంకి మీరు మీ మొబైల్ కూడా తీసుకొని ఎగ్జాక్ట్గా ఇక్కడ స్క్రీన్ని ఆపే ప్రయత్నం చేసి జూమ్ చేసి ట్రై చేయండి. ఇక్కడ ఈ జెండాల మీద పెద్ది యువతరం అని రాసింది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, రామ్ చరణ్ పెద్దిగా ఉంటాడా, లేక వాళ్ళ నాన్నగారు పెద్దిగా ఉండి సర్వైవ్ అయ్యి పెద్ది కొడుకుగా, అంటే ఐ థింక్ అమరేంద్ర బాహుబలి కొడుకు శివుడిగా ఎలా అయితే ఆదరింపబడతాడో అలాగే పెద్ది శివరాజ్ కుమార్ కొడుకుగా రామ్ చరణ్ ఉండి, సో ఇది ఇలా జనాలందరూ ఇంత ఆదరిస్తున్నారంటే దానికి రీజన్ ఇదై ఉంటుందా అనేది నేను అనుకుంటోంది. ఓకే, ఫైన్. దీనికి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ షాట్కి వెళ్దాం. ఇక్కడ డైలాగ్ చెప్తున్నాడు, వినండి. సో చాలా ఇన్నోవేటివ్గా ఉంది. ఆ విజయనగరం స్లాంగ్ కానీ, ఒకటేలా బతికే నాకి, ఒకటే పని చేసే నాకి, ఇంత బతుకెందుకు అని. సో ఇక్కడ ది డ్రెస్సింగ్ స్టైల్ మీరు బాగా గమనిస్తే ఒకటే డ్రెస్తో ఐ థింక్ టూ అనుకుంటా 2 కాస్ట్యూమ్స్లోనే కనిపించాడు. ఎక్కువ రివీల్ చేయలేదు క్యారెక్టరైజేషన్. ఇది నాకు తెలిసి క్రికెట్ మైదానంలోకి ఎంట్రీ ఇది. సో ఇదంతా ఒక సీన్నే చూపెట్టారు మోస్ట్లీ, ఇంకొక సీన్ యాడ్ చేశాడు అంతే. దెర్ ఇస్ 2 సీన్స్. ఒకటి నైట్ టైంలో క్రికెట్ ఆడుతుండగా రెడ్ కలర్ దానికి మట్టిలో ఠక్కని కొడతాడే, అదొక సీన్. ఇదంతా ఒకటే సీన్. చెప్తా ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేశారో. ఇక్కడ మీరు గమనిస్తే ఈ బ్యాట్ ఒకసారి చూడండి. ఇది చాలా బోల్డ్. అంటే చాలామంది ఇది స్టోరీ 1980s 1990s అంటున్నారు, కానీ ఫ్రాంక్లీ ఇది 2000 తర్వాతదే అని బలంగా చెప్తాను నేను. దానికి తాలూకు ఏదైతే నాకు కనపడ్డ మైనర్ డీటెయిల్స్ ఉంటాయో అవి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు రియలైజ్ అయినా, కన్విన్స్ అయినా, కాంప్రమైజ్ అయినా నాకు అబ్జెక్షన్ లేదు, కానీ బట్ మీరు అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను ఎగ్జాక్ట్గా. ఇక్కడ ఈ చైన్ ఎవరిచ్చారు, దీన్ని ఎందుకు బ్యాట్కి కట్టి ఆడుతున్నాడు, వాట్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ ఆర్ బిహైండ్ దిస్ చైన్, అండ్ ఈ బ్యాట్ పాతకాలం ఎందుకు వాడుతున్నారు, వీళ్ళ నాన్నగారు ఇచ్చిందా ఇది, ఆర్ ఈ చైన్ ఏంటి, అది నాకు తెలియాల్సి ఉంది. ఓకే, ఐ థింక్ ఒకటి జాన్వీ కపూర్ ఉంటూ చిన్నప్పుడు ఇది ఇచ్చేసి, లైక్ డార్లింగ్ ఫిలింలో ప్రభాస్కి ఇచ్చేసి వెళ్తుంది కదా, అలా జాన్వీ కపూర్ ఏమన్నా మనోడికి ఇస్తే దీన్ని సెంటిమెంట్గా చేసుకోనన్నా బ్యాట్కి కట్టి ఆడుతుండాలి. లేదా వాళ్ళ నాన్నగారు మరణం టైంకి చనిపోతుండగా
ఒకటి ఏదైనా ఇచ్చి ఉంటే తన మెడలోది ఇలా తీసి ఇలా ఇచ్చున్నా అదన్నా అయి ఉండొచ్చు. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో రాయండి. రైట్, మాస్ రగ్గుడు కరెక్ట్. ఏదైనా ఈ భూమి మీద ఉన్నప్పుడే చచ్చిపోయిన తర్వాత ఏం చేయలేం మనం. మంచి మెసేజ్. ఎలా పుడతామో ఏమో, వచ్చేమో దోమో అలా పుడితే కష్టం. మనిషి జన్మ పుట్టడం ఇస్ ద లక్కీస్ట్ థింగ్ నన్ను అడిగితే. మనమే ఉప్పులు వేసుకొని కారాలు వేసుకొని ఇష్టం వచ్చినట్టు వండుకొని తింటున్నాం, జంతువులకు ఆ ఫెసిలిటీ ఉండదు. సో అలా ఒక జస్ట్ కిడింగ్. బా ఇది కదా షార్ట్ అంటే, ఆ మ్యూజిక్ అసలు ఎట్టుందో నెక్స్ట్ లెవెల్. అయితే ఇక్కడ ఈ షార్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకవైపు చెరుకు పిండుతున్న గానుగది ఆ టైంలో 2000 టైంలో ఉన్న అది ఉంటే, ఇక్కడ వాటర్ బయటికి తీయడానికి ఈ దీన్ని లాగుతున్నాడు. అందరూ ఇది చెరుకు రసం అంటారు. చెరుకు రసం కాదు, చెరుకు రసం ఇంత తేటగా ఉండదు ఫ్రాంక్లీ. సో ఇది వేరనమాట, ఇది వాటరే. అయితే ఈయన అంత ఫోర్స్ఫుల్గా నెడుతున్నాడు అంటే అది వాటరే. ఎందుకంటే చెరుకుని ఎప్పుడు కూడా ఆ గానుగని నెట్టేటప్పుడు స్లోగా నెడుతూ ఉంటారు. అంత ఫాస్ట్గా నెడితే చెరుకు పెట్టేవాడు చేతులు పోతాయి. ఓకే, సో దట్స్ ద లాజిక్ చెప్పాలనుకున్నా అంతే. సో ఇదంతా ఇందాక ఫస్ట్లో ఒకటేలా బతికే నాకి అని చెప్పి ఒక ఎంట్రీ ఇస్తున్నాడే, ఆ ఎంట్రీ దీని తర్వాతే. అది చెప్తా చూడండి. ఇక్కడ ఇది నెట్టిన తర్వాత వాటర్ ఇలా నెడితేనే బావిలోంచి బయటకు వస్తాయి. ఇలా చేసిన తర్వాత వావ్, ఇక్కడ చేతికి చెమ్మై ఉంటుంది కాబట్టి గ్రిప్ తీసుకున్నాడు. ఇక్కడ బా మాస్ లుక్స్ అయ్యా. ఇక్కడ ఎక్స్ప్రెషన్ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఎక్స్ప్రెషన్ అది. వావ్, గ్రిప్ తీసుకున్నాడు. ఈ ట్రాక్టర్ 1980s అయితే ఈ ట్రాక్టర్ లేదంట నేను. మాసీ ఫర్గూసన్ 1035, ఇది 2000 మోడల్. సో దట్స్ వై ఐఎమ్ జడ్జింగ్ ఇది టైం పీరియడ్ ఎగ్జాక్ట్గా 2000 అని. సో ఇంకా మీరు కన్విన్స్ అవ్వకపోతే నేనేం చేయలేను, నాకున్న నాలెడ్జ్లో చెప్పాను. మీకు ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉంటే అదేంటో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రైట్, గ్రిప్ తీసుకున్నాడు, బయలుదేరాడు. ఎక్కడికి? మనం అనుకున్నాం ఎందాక క్రికెట్ మైదానంలోకి. అక్కడికే వెళ్ళాడు, దూకాడు. రైట్, బుచ్చుబాబు సనా. ఇది వేరేదిలే షార్ట్. బా ఇది వేరే షార్ట్. ఐ థింక్ అదే అంటున్నాను నేను. ఈ బ్యాట్ చూస్తే మీరు ఎప్పటిదో ఇది ఈ మోడల్. వై దీన్ని ఎందుకు ఇంత లైక్ అమరేంద్ర బాహుబలికి ఆ కత్తి ఎలా అయితే ఒక ప్రిషియస్గా ఉంటుందో, అలాగే ఇక్కడ చరణ్కి ఇది సెంటిమెంట్ విత్ కీచైన్ ఆర్ లాకెట్, వాట్ ఎవర్ సంథింగ్. బా ఇదయా ఎక్స్ట్రాడినరీ షార్ట్ అంటే బుచ్చుబాబు. ఇలాంటి షార్ట్ అంటే మొన్న మైత్రి మూవీ మేకర్స్ రవి గారు చెప్పారు, ఒక లెందీ షార్ట్ ఉంటుంది 1000 times చూస్తారండి. నిజంగా వర్త్ షార్టే. రైట్, చూసారా, సేమ్ డ్రెస్ అనమాట. ఇంకొకసారి ప్లే చేస్తా షార్ట్, ఎందుకో నాకు బాగా నచ్చింది ఆ షార్ట్. రైట్, రైట్, అది చాలా బాగా నచ్చింది షార్ట్ మాత్రం నాకు. రైట్, అయితే చూసారు కదా, ఆ చెరుకు దగ్గర ఏదైతే ఆ వాటర్ని పుష్ చేసిన దగ్గర, చేతికి గ్రిప్ కోసం తీసుకున్న దగ్గర నుంచి, ట్రాక్టర్ దూకిన దగ్గర నుంచి, తర్వాత జనాల్లో దూకి ఇక్కడ వరకు కూడా ఇదంతా ఒకటే సీన్. ఐ థింక్ అక్కడ మనోడు ఏదో పనిలో ఉంటే ఎవరో వచ్చి అన్నా నీ కోసం వెయిటింగ్ అక్కడ, క్రికెట్ నువ్వు రా, నువ్వు లేకపోతే మ్యాచ్ ఓడిపోతావు అనుకున్న టైంలో దిగుతాడేమో అది అనుకుంటున్నా నేను. వచ్చేస్తుంది పెద్ద అయితే ఎగ్జాక్ట్గా పోటీగా నాని గారి ప్యారడైజ్ ఫిలింకి. సో ఓవరాల్గా నాకు పెద్ద వర్షన్ ఇలాగే కనపడింది. నాకు అర్థమైనంత వరకు ఇదే అనుకుంటున్నా ఈ డీటెయిల్స్. సో రైట్, ఇంకొకటి మెయిన్గా దీంట్లో మీరు ఇంకా బాగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కొంతమంది కట్అవుట్స్ ఉన్నాయి, బ్లర్గా ఉన్నాయి. క్లారిటీగా రావాల్సి ఉంటే ఇంకా క్లియర్గా చెప్పేవాడిని. ఇది ఖచ్చితంగా 2000 పీరియడే అని నేను నమ్ముతున్నా. మిమ్మల్ని కన్విన్స్ అవ్వమని చెప్పాను, కానీ మీకు ఎలా అనిపిస్తుందో, ఏ పీరియడ్ అనిపిస్తుందో, స్టోరీ లైన్ ఏమై ఉంటుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకొంచెం వదులుంటే బాగుండబ్బా స్టోరీ చెప్పేసేవాడిని. ఏంట్రా అంత కాన్ఫిడెన్స్ అంటారేమో, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నేను చెప్పగలను నేను నమ్ముతున్నా. సో మీరు కూడా ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది ఎలా ఆలోచించి థింక్ చేసి చెప్తున్నాను అనేది.
సో ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఏదైతే ఆ షర్ట్ ఆ కాస్ట్యూమ్ మీరు కన్విన్స్ అవ్వకపోతే ఇంకొకసారి పెడతా చూడండి. ఈ కాస్ట్యూమ్ 1980s కాదు, ఈ ప్యాంటు ఈ డ్రెస్సింగ్ స్టైలు ఇదంతా కాదు. మీరు ఇంకా కూడా మీరు నమ్మలేదంటే నేను దానికి ఏమేం చేయలేను. ఇక్కడ ఇంకోటి చూడండి, ఈ జీన్స్ ప్యాంట్ కానీ ఇదంతా కూడా 1980s కాదు. ఎందుకంటే 1980sలో సిటీస్లో ఉండేది ఈ డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఒప్పుకుంటాను నేను. పల్లెటూరుకి సిటీకి మినిమం 20,000 గ్యాప్ ఉంటుంది. ఆ ట్రెండ్ వీళ్ళకి అలవాటు అవ్వడానికి ఇక్కడికి రావడానికి. ఓకే, సో దట్స్ వై నేను 2000 అన్నాను అనమాట. ఇంకా కూడా మీరు కన్విన్స్ అవ్వలేదంటే మీ కర్మ అంటా నేను. ఇంకా ఇంతకంటే ఎవడయా చెప్తాడు ఎగ్జాంపుల్తో. రైట్, ఓకే రైట్. ఇలాంటి వీడియోస్ కోసం, ఇలాంటి బ్రేక్ డౌన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ విత్ అవర్ ఛానల్ తెలుగు రాజ్యం ఎంటర్టైన్మెంట్. నేను మీరా.